హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే ఈరోజు వంకాయ డీప్ ఫ్రై కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావలసిన పదార్థాలు చూపిస్తానండి. నేను పొడవు వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, స్పూన్ ధనియా పౌడరు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న గరిటెడు కారము, 3 టమాటాలు కట్ చేసుకున్నాను, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి, 1 తరిగిన ఉల్లిపాయ. ఇవ్వండి ఈ వంకాయ డీప్ ఫ్రై కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా వంకాయలను అయితే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ వంకాయలకి మసాలా అంతా పట్టించాలి. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తీసుకున్న కారంలో సగం కారం వేసుకున్నాను. ఇప్పుడు మైదా పిండి కూడా వేసుకుంటున్నాను. స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ బియ్యం పిండి. ఇవి రెండు లేకపోయినా కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు వీటి బదులుగా. ఇప్పుడు ఈ పిండినంతా ఈ ముక్కలకు బాగా పట్టించాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా అంతా దీనికి బాగా పట్టించాలి. ఇప్పుడు మనము ఈ వంకాయలని డీప్ ఫ్రై చేసుకుందాం. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. 1 3 పావుల ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ అదే ఆయిల్ నేను కూరకి కూడా వాడుకోవచ్చు. వంకాయలని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేయగానే వంకాయని తిప్పకూడదండి, పిండి అనేది దానికి పట్టుకోకుండా ఊడిపోతుంది. అందుకే కొంచెం కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి. చూడండి, ఇలా వంకాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మరో కొన్ని వంకాయలు కూడా వేసుకుంటున్నాను. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారిగా వేసిందంటే నీరు అనేది వచ్చేసి వంకాయ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకని కొన్ని వంకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయ ఎలా డీప్ ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటా ముక్కలని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. ముందుగా తాలింపుకి కొంచెం మెంతికూర వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం ఉడకాలని నేను మూత వేసుకున్నాను. 1 నిమిషం పాటు మూత తీసేసానండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. దాన్ని కూడా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసిన టమాటా జ్యూస్ని ఇందులో వేసుకున్నాను నేను. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనము ఉడికించుకోవాలండి. పచ్చివాసన పోతేనే మనకు కూర అనేది టేస్ట్ వస్తుంది. మూత వేసుకున్నాను. చూడండి, నూనె అనేది పైకి తేలింది కాబట్టి టమాటా అనేది బాగా ఉడికింది. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను నేను. సాల్ట్ రుచి చూసానండి, సరిపోయింది. అందుకనే ఇప్పుడు నేను వంకాయలని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయలని మెల్లగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని కాసేపు చివరగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత వేసి పెట్టుకున్నాను. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి, వంకాయ డీప్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయలు కూడా ఇగో చెదరకుండా అలాగే ఉన్నాయి.
మనం వండేటప్పుడు జాగ్రత్తగా వండితే వంకాయ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. చూడండి వంకాయ డీప్ ఫ్రై కర్రీ ఎలా చేశానో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడూ లాగా కాకుండా వంకాయని ఇలా వెరైటీగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను. వంకాయ డీప్ ఫ్రై కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.